లష్కర్ ఏ తోయిబా యత్నం చేసినట్టుగా తెలుస్తోంది. 3 ఏళ్ల క్రితం దసరా పండుగ రోజు వరుస పేలుళ్లకు ప్రయత్నాలు చేసి హైదరాబాద్లో విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నిన లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాది జాహెద్ మరో ఉగ్ర కుట్ర ప్రయత్నిస్తున్నట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. 2022 అక్టోబర్ 2న ముసారాంబాగ్కి చెందిన అబ్దుల్ జాహెద్ అలియాస్ మోటు, అక్బర్బాగ్కు చెందిన మహ్మద్ సమీయుద్దీన్ అలియాస్ అబ్దుల్ సమీ, మజ్ హసన్ ఫరూక్ అలియాస్ మజ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. జాహెద్ నుంచి 2 హ్యాండ్ గ్రానైట్స్, 3,91,800 నగదు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సమీయుద్దీన్ నుంచి హ్యాండ్ గ్రానైట్, 1,50,000 నగదు, మొబైల్ ఫోన్, ఒక బైక్, అలాగే మజాహజర్ నుంచి గ్రానైట్, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పండగ సమయాల్లో పాత నేరస్తులు సోషల్ మీడియాలో నిఘా ఉంచిన పోలీసులు మజీద్ బృందం కుట్రను పసిగట్టారు. అక్టోబర్ 2 తెల్లవారుజామున ముసారాంబాగ్, చంపాపేట్, మలక్పేట్ తదితర ప్రాంతాల్లోని పలు నివాసాల్లో పోలీసులు మెరుపు సోదాలు చేసి 3ని అరెస్ట్ చేశారు. చెంచల్గూడ జైల్లో ఉన్న జాహెద్ ఈ మధ్య తరచుగా పాకిస్తాన్లోని తన సోదరుడైన మజీద్తో మొబైల్ ఫోన్లో మాట్లాడుతున్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించినట్లు విశ్వసనీయ సమాచారం. తదుపరి దర్యాప్తు కోసం 3 సభ్యుల బృందం హైదరాబాద్ వచ్చి చెంచల్గూడ జైలుకు వెళ్లి విచారణ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఆరా తీయగా జైలు నుంచి మజీద్ ఫోన్ మాట్లాడుతున్న విషయంలో ఎలాంటి అనుమానం లేదని నిఘా విభాగానికి చెందిన ఒక అధికారి స్పష్టం చేశారు.